ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య పాదార విందాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర రచయిత శ్రీమతి విద్యా రఘునాథ్. ఈ దివ్య గ్రంథాన్ని మనం పఠించబోతున్నాము. దీన్ని మనం స్వామి యొక్క ఆశీర్వచనం ప్రకారం డిఎస్ శాస్త్రి గారి యొక్క అనుసరణ వాక్యం ప్రకారం గురువారం నాడు ప్రారంభించాలి అని దాంట్లో విధి విధానాల్లో చెప్పబడింది. అలాగే స్వామి యొక్క ఆశీస్సులతోటి ఈ గురువారం నాడు ప్రారంభిస్తున్నాం. అలాగే బుధవారం నాడు ముగించమని ఒక సందేశం కూడా ఇచ్చారు దాంట్లో. అలాగే ఎన్నాళ్ళు పట్టినా సరే చివరికి బుధవారం నాడు మా గురువు గారి యొక్క సలహా తీసుకొని వారి యొక్క సూచనల మేరకు బుధవారం నాడే దీనికి ఒక ముగింపు ఇవ్వటం, ఎప్పుడన్నా కానీ ఎన్నాళ్ళకన్నా కానివ్వండి ఒక బుధవారం నాడు దీనికి ముగింపు ఇస్తే వారి యొక్క స్వామి యొక్క ఆశీస్సులు మనం పూర్తిగా పాటించినటువంటి నేపథ్యంలో ఈ సత్యసాయి దివ్య చరిత్ర పఠనం ఈ రోజు ప్రారంభింపబడుతోంది. దీనికి మా విద్యా వైద్య సరస్వతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు మరి సాయిరాం కొవ్వూరు వారు దీన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే తదనంతరం శ్రీమతి మర్రాపు జగదీశ్వరి సాయిరాం హనుమాన్ జంక్షన్ వారు తర్వాత ఎపిసోడ్ కొనసాగిస్తారు. ఆ తదుపరి మనందరికీ ఆప్తులు ఆత్మీయులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మణ్ గారి యొక్క షార్ట్ కట్ సందేశం, ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. ఇవి ఈనాటి కార్యక్రమాలు. ఇప్పుడు మనం డాక్టర్ సరస్వతి గారిని ప్రారంభించవలసిందిగా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఓం శ్రీ సత్యసాయి ద్వాదశనామ స్తోత్రం. ప్రథమం పత్తినాథాయ, ద్వితీయం దీనోద్ధరణాయ, తృతీయం తత్వబోధకాయ, చతుర్థం చిత్రావతి విహారాయ, పంచమం పరబ్రహ్మ రూపాయ, షష్ఠం షిరిడీ సాయి అభేదావతారాయ, సప్తమం సేవా తత్వాచరణాయ, అష్టమం అనిర్వచనానందదాయకాయ, నవమం నిందాస్తుతి అతీతాయ, దశమం ధర్మబోధకాయ, ఏకాదశం యపరసౌఖ్యప్రదాయకాయ, ద్వాదశం దురిత నివారణాయ, ద్వాదశైతాని నామాని త్రిసంధ్య పటే నరః సర్వకష్ట భయాన్ముక్తో శ్రీ సత్యసాయి కృపాలభేత్. ఓం శ్రీ సత్యసాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, అదేవిధంగా ఈ పరమ పవిత్రమైన గురువారం రోజుని శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర పారాయణ గ్రంథాన్ని పారాయణం చేసే అనుగ్రహాన్ని కలిగించినటువంటి మన బంగారు స్వామి పాదపద్మలకు సర్వదేవతాతీత స్వరూపులైన మన బంగారు స్వామి పాదపద్మములకు శిరస్సు వంచి ప్రణామములు ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అహం సత్యబోధక అనే దివ్య జ్ఞాన వేదికని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేస్తున్నటువంటి అధినేత అయినటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి వరలక్ష్మి గారి దంపతులకి హృదయపూర్వక నమస్సుమాంజలు, ధన్యవాదములు, ఆశీస్సులు. అలాగే మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ కార్యాచరణ నిర్వహణలో వెన్నంటి ఉండి చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ కేశపాటి కోటేశ్వరరావు గారి కూడా హృదయపూర్వక నమస్కారం. ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో, చక్కటి క్రమశిక్షణతో, మృదు మధురంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి, టెక్నికల్గా కానివ్వండి ఏ విధంగా అయినా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాబయ్యనకు హృదయపూర్వక నమస్సులు, ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా సహస్రోతలందరికీ కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్సుమాంజలు, సాయి సోదరి మండలందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం స్వామి. ఈరోజు ముఖ్యంగా
మనం ఈ చరిత్ర పారాయణలోకి వెళ్ళే ముందు దీనికి మనకి ముందు ఇంట్రడక్షన్ ఇచ్చిన పూజ్యులు శ్రీమాన్ బిఎస్ శాస్త్రి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గ్రంథరాజాన్ని అందించినటువంటి శ్రీమతి విద్యా రంగనాథ్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర ఇంతవరకు ఇంతకు మునుపు మన సోదరులు సోదరీమణులంతా కూడా దీనికి తొలి పలుకులు చదవడం జరిగింది. ఈ రోజు నుంచి శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర ప్రారంభం. నిత్య పారాయణ గ్రంథము మొదటి రోజు పారాయణం గురువారం. నిజంగా మనం ఇక్కడ చాలా ముఖ్యంగా ముందు మనం అంతా ఆనందపడవలసిన విషయం ఏంటంటే ఇదే వేదిక మీద గురు చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర, తపోవనం పారాయణము, అలాగే సత్యం శివం సుందరం పారాయణము, ఈరోజు సత్యసాయి దివ్య చరిత్ర పారాయణం. ఇవన్నీ కూడా అన్ని పుస్తకాల్లో చదివి పెట్టేవి కాకుండా పారాయణ గ్రంథాలు, నిత్య పారాయణ గ్రంథాలు. అయితే మనం ఇన్ని నిత్య పారాయణ గ్రంథాలు మనం ఇంట్లో చేసుకోగలమా? చేసుకోలేము. ఒక పుస్తకంలో 2 పేజీలు చదవడమే మనకి చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో ఈ దివ్య జ్ఞాన యజ్ఞ వేదిక మీద ఇవన్నీ కూడా పారాయణ చేసుకోవడము, వినడము మన పూర్వజన్మ సుకృతము, మన సోదరులు చేస్తున్నటువంటి విశేషమైన కృషి. ఈరోజు శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర గురువారము. ఒక్కసారి చిన్న మెరకెళ్ళు. ఈ పుస్తకం ఎందుకు కొన్నామో తెలియదు, ఎప్పుడు కొన్నానో 98 పబ్లిష్ అప్పుడు ఏదైనా బుక్ చూస్తే అటు చూసి ఓహో స్వామి చరిత్ర బాగానే ఉంది, ఆదరెవరో కూడా చూడకుండా బుక్ తేవడం, తెచ్చి ఇంట్లో పెట్టడం. ఇలాగే బుక్స్ కొని తెయ్యని పుస్తకాలు చాలా ఉన్నాయి. మీరంతా చాలా గ్రంథపఠనాలు చేస్తారు, కానీ నేను చేయడం చాలా తక్కువ గ్రంథపఠనం. ఈ బుక్ ఈ షిఫ్టింగ్ కార్యక్రమంలో పుస్తకాలన్నీ కట్టకట్టేసి అటు మీద పెట్టేశారు. ఆ పెట్టే సందర్భంలో ఎందుకు అడిగానో తెలియదు. అదేదో చూద్దాం ఒకసారి ఇవ్వండి అంటే కొన్నాక ఇంతవరకు చూడలేదు అనమాట. ఆ పుస్తకం ఉంచండి అన్నాను. స్వామి సంకల్పం అండి, ఏది కావాలనుకుంటే అది మనకి వెంటనే మనకి స్వామి ఇస్తారు. ఇది నేను తీసుకోవడము అనంతరము ఇది అనౌన్స్ చేయడము జరిగింది. ఇది స్వామి నాకు ఇచ్చిన దివ్య అనుగ్రహంగా భావిస్తున్నాను. ఈరోజు మొట్టమొదటి చూద్దాం. నిత్యపారాయణ గ్రంథము మొదటి రోజు పారాయణము గురువారం. ఇది గురువారం అంటే మామూలుగా మనం ఇంగ్లీష్లో థర్స్డే అంటాం. థర్స్డే అంటే ఒకసారి మన ఒక స్పీకర్ చెప్పారు, ఒక వక్త చెప్పారు, థ్రస్ట్ డేట్. ఏంటి మనకి థ్రస్ట్? విద్యాదాహం కాదు, ధరదాహం కాదు, జ్ఞానదాహము. థర్స్ట్ డేట్ ఇది గురువారం అంటే. అందులో నాడీ గ్రంథాల్లో కూడా చెప్పబడింది గురువారం నాడు ఆ స్వామికి ప్రీతికరమైన రోజు అని. అటువంటి గురువారం రోజుని మనం శ్రీ సత్యసాయి దివ్య చరిత్రని పారాయణం మొదలుపెట్టుకుంటాం. ఉపోద్ఘాతం. జగద్గురు తత్వము మరియు మార్గదర్శకత్వము ప్రతి అవతారంలో వ్యక్తమయ్యే ఒక దివ్య లక్షణం. మానవత్వ వికాసానికి అవతరించిన ఆది గురువులైన దత్త పరంపరలు, ఒక్కసారి దత్త పరంపరలు శ్రీ దత్తావతారము, శ్రీపాదవల్లభుడు, శ్రీ నృసింహస్వామి, అక్కలకోట మహారాజు, షిరిడి సాయి, సత్యసాయి అవతార పరంపరలో అవతారాలు ఎన్నో వచ్చాయి. మనం ఏదో 10 అవతారాలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఎన్నో అవతారాలు వచ్చాయి. ఈ గురు పరంపర అవతారంలో ఈ లక్షణం, ఈ గురు లక్షణం ప్రస్ఫుటంగా అంటే మనకి చక్కగా, చాలా చక్కగా కనబడడం సహజం. కారణం సంస్కరణ ప్రధాన లక్ష్యంగా ఈ అవతారంలో మనకి చక్కగా కనబడుతుంది అవతార లక్ష్యం. కారణం ఏమిటంటే సంస్కరణ ప్రధాన లక్ష్యంగా దివ్యమైన నిష్కామ ప్రేమ ప్రధాన అస్త్రంగా ప్రకటించబడ్డ అవతారం ఇది శ్రీ సత్యసాయి అవతారం అన్నమాట. ఇక్కడ భూ అనగా అంధకారము అంటే అజ్ఞానం, రు అనగా తన్నివారకం, తన్నివారకం అంటే దాన్ని నివారించేది, దాన్ని పోగొట్టేది అనగా అంధకారాన్ని తొలగించే వెలుగు అని అర్థం. లేదా భూ, దీని గురించి ఒక అర్థం తెలియజేస్తున్నారు. భూ అంటే గుహ్యం అంటే రహస్యం లేదా కష్టతరంగా తెలుపబడే అంశం. రు అనగా తద్విమర్శ అంటే దాన్ని విడమర్చి తెలియచెప్పడం అని ఇంకొక అర్థం.
మార్గదర్శకత్వం అని ఇంకొక అర్థం. అంటే మనని దిశానిర్దేశకం చేసేది అనమాట ఇది. మన అంధకారాన్ని పోగొట్టేది, దిశానిర్దేశకాన్ని తెలియజేసేది, విడమర్చి మనకి విషయాన్ని తెలియజేసేది. ఇలా గురు శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ శ్రీ సత్యసాయి అవతారంలో ఎలా వ్యక్తం అవుతున్నాయో తెలుసుకొని, అంటే ఎలా కనబడుతున్నాయో తెలుసుకొని, ఆది గురువులైన గురువులకే గురువు, జగద్గురువు, ఆది గురువులైన సాయి, అంటే గురువులకే గురువు స్వామి, అటువంటి ఆది గురువులైన సాయి ఎలా మనల్ని సంస్కరించారో తెలుసుకొని, దానికి అనుగుణ్యంగా మనలను మనం మలుచుకొని వారి వెంట పయనిద్దాం. స్వామి అంటారు, నాకన్నా ముందు నడవకు, కారణం నన్ను మరచి త్రోవ తప్పవచ్చు. నా వెనుక నడవకు, కారణం నీవు నన్ను చేరలేకపోవచ్చు. నాతోనే నడువు, నా పక్కనే నడువు, గమ్యం చేరడం తేలిక అవుతుంది అని స్వామి చెప్తారు. అంటే స్వామి మన్ని చెయ్యి పట్టుకొని పక్కనుంటే నడిపిస్తారు అన్నమాట. మొదటి అధ్యాయం అంశాలు: 1 సాయి సూక్తి, 2 ప్రవేశమే కాని ప్రసవం కాదు, సాయి జన్మ కథ. ఇక్కడ ఒకసారి సాయి సూక్తి చూద్దాం. ప్రతిదీ కూడా సాయి సూక్తితోనే మొదలవుతుంది. మనకి తపోవనం అంతా కూడా ఒక సాయి పద్య సూక్తితో మొదలవుతుంది. స్వామి దివ్యోపన్యాసాలన్నీ కూడా ఒక పద్య సూక్తితోటే ప్రారంభిస్తారు స్వామి. అవతరించుట ఎనుటల అర్థమేమి, ప్రజలపై ప్రేమ వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. బాబా ఆయన అవతరించడంలో అర్థం ఏమిటో, మన మీద ఎంతో వాత్సల్యంతో వారి స్థాయి నుంచి, దైవం స్థాయి నుంచి మానవ స్థాయికి దిగి వచ్చి మనకి అవతరించాడు భగవాన్ బాబా. ఈ పద్యంలో తెలియజేస్తున్నారండి. అనంతమైన భగవద్భక్తి అవసరానుసారంగా, అంటే ఏ సమయ సందర్భానుసారంగా మానవాకారంలో ఈ భూమిపై తమ దివ్య శక్తితో కూడి ప్రకటించబడమే అంటే దిగిరవడం అన్నమాట అవతరణ. మానవులలోని దుష్టత్వాన్ని నిర్మూలించి శిష్టత్వాన్ని పెంచి, ఇక్కడ శిష్టత్వం శిక్షణ లేదు, ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే. శిక్షణ చేయాలంటే అసలు ఇంకెవరు మిగలరు. దుష్టత్వాన్ని నిర్మూలించి శిష్టత్వాన్ని మనలో మార్పు తీసుకుని పెంచి ధర్మ సంస్థాపన చేయటే అవతరణ ఉద్దేశం. ప్రతి యుగంలోనూ భగవానుడు భక్తుడిపై ప్రేమ వాత్సల్యాలతో వారిని ఉద్ధరించుటకై వారి స్థాయినే దిగి వస్తూ, మరి మనం చెప్తూ ఉంటారు ఆరోహణ అవరోహణ అని, పైనుంచి కిందకి దిగి వచ్చి కింద ఉన్న మంది పైకి తీసుకెళ్ళడానికి ఈ అవతారాలన్నీ వస్తాయన్నమాట. ఎన్నెన్నో అవతారాలు ఎత్తారు. ఎన్ని అవతారాలు ఎత్తారో మనకి తెలిసినవి కొన్ని అవతారాలు మాత్రమే. అయితే ఈనాడు కలియుగ అవతారిగా బాబా భగవద్భక్తులను బ్రోచుటకు అవతరించారు. మనకి తెలిసిన అవతారాలు ఇవా, రామ అవతారం, కృష్ణ అవతారం, ఈ అవతారాల గురించి చెప్పుకుంటాం. అలా కాదు, ఎన్ని అవతారాలు, ఎన్ని సార్లు మనం జన్మిస్తున్నామో అన్నిసార్లు భగవంతుడు అవతరిస్తూనే చూస్తున్నాడు. ఎందుకోసం? భగవద్భక్తులను బ్రోచుటకు అవతరించాడు స్వామి. భక్తుల ఉద్ధరణే అవతారోద్దేశం కాబట్టి మానవుల కోసం మానవ రూపంలో దైవశక్తి సమన్వితుడై రావడం వల్ల భగవంతుడు భూమిపైకి వచ్చి భక్తులకు చేరువవుతాడు. ఈ నరాకారంలో నరుల కోసం నరుల స్థాయికి దిగి వచ్చిన అవతారి దైవీ సంపదతోనే ఉంటారు. దైవమే కదా. తల్లి క్రిందికి వంగడం పిల్లను పైకెత్తుకుందామనే తప్ప లొంగిపోవడం అని అనుకోరాదు. అలాగే స్వామి మనకి లొంగిపోవడానికి రాలేదు, మన పైకి తీసుకెళ్ళడానికి వచ్చారు. ప్రతి జీవికి ఉండేది జీవప్రజ్ఞ. దీని గురించి దీని మీద చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. మన సోదరులు కూడా చెప్పారు, ఈ జీవ ప్రజ్ఞ అనేది ప్రతి జీవిలోనూ ఉంటుంది. ప్రజ్ఞ ఈ ప్రతి జీవికి ఉండేది జీవప్రజ్ఞ. అయితే భగవంతుడు వ్యక్తం చేసేది విశ్వప్రజ్ఞ, దానినే దైవ ప్రజ్ఞ అంటారు. సర్వ చరాచర సృష్టికి
సంబంధించిన ప్రజ్ఞతో తాము మానవాకారంలో మసులుతారు అవతారమూర్తి. భక్తిని తీసుకుని రండి, శక్తిని తీసుకుని వెళ్ళండి. అదే కదండి స్వామి అంటారు. మీ మీవన్నీ ఇదొక వర్క్షాపు. మీరంతా ఇక్కడికి వచ్చి ఈ వర్క్షాప్లో రిపేర్ చేయించుకోక కార్ని వర్క్షాప్లో ఏ విధంగా అయితే రిపేర్ చేస్తామో అదేవిధంగా మీరంతా ఇదొక పెద్ద వర్క్షాప్, డివైన్ వర్క్షాపు. మీరంతా వచ్చి ఈ వర్క్షాప్లో చక్కగా అన్నీ ఆ వాటరింగ్ అవన్నీ చేయించుకుని రీఛార్జ్ చేయించుకోవడం అంటారు. అదే స్వామికి తెలియజేస్తున్నారండి. భక్తిని తీసుకురమ్మంటున్నారు, వారి శక్తిని మనకి ఇస్తానంటున్నారు. మీ బాధలు, విచారములు, కష్టములు ఇక్కడ ఉంచి ధైర్యము, నమ్మకము, ఆనందములను తీసుకుని వెళ్ళండి అంటారు. ఈ అవతారికి చేసే ప్రత్యేక జప ధ్యాన యోగములు లేవు, ఆరాధన ప్రార్థనల వంటివి లేవు. ఈ అవతారమే భగవంతుడు అని స్వామి అత్యంత ప్రేమతో తమని గురించి తాము ప్రకటించారు. స్వామి స్వయంగా చెప్పారు. ఎక్కడ కూడా మనం ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు స్వామికి పూజలు చేయడం కానీ, పాదసేవలు చేయడం కానీ ఇవేమీ ఉండవండి. అక్కడ ఏమీ ఉండవు. కేవలం మన అక్కడ వెళ్ళడం, కూర్చోవడం, స్వామి దర్శనం చేసుకోవడం, స్వామి చెప్పే ఆ సందేశాలను వినడం. అటువంటి విశిష్టమైన అవతారము అంత ప్రేమతోటి ఆయన గురించి వారే తెలియజేసి ప్రకటించారు. ప్రవేశమే కానీ ప్రసవం కాని సాయి జన్మ కదా. అవతార పురుషుల జన్మలు లీలా జన్మలుగా ఉంటాయి. ఆ లీలల్లో భగవత్ సంకల్పం తప్ప కర్మ సంబంధం ఉండదు. అంటే తండ్రితోటి పని లేదు. తండ్రి అనే పిలువబడతాడు, కానీ తండ్రి అవసరం లేదు. అవతార పురుషులకి తండ్రి అవసరం లేదు. స్వామి యొక్క ఆ తత్వాన్ని తెలిపే లీలా సంఘటన చెప్తున్నారండి. అయితే ఈ అవతార పురుషుడికి అంతే కదా. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఉత్తరకామేష్టి యాగం చేసినప్పుడు ఆ ప్రసాదం తీసుకుంటే అవతరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే విధంగా ఆ దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. మన ఆంజనేయ స్వామి కూడా అంతే కదా, ఆమె గర్భంలో ప్రవేశించాడు. అలాగే అవతార మూర్తులకి వాళ్ళు ప్రవేశిస్తారు తప్ప తండ్రితో కర్మ సంబంధం కాదు. వారికి వారు సంకల్పించుకుంటేనే మరి దిగి వస్తారు. ఇక్కడ లీలా సంఘటన చెప్తున్నారు. వెంకటగిరి సంస్థాన పండితులైన రామశర్మ గారు అనే భక్తుడు స్వామి చిన్నతనంలోనే వారి దర్శన భాగ్యానికి నోచుకున్నాడు. స్వామి లీలలు చూచి సహజంగా పండితుడు, శాస్త్ర పరిచయం కలవాడైన శర్మగారు పులకించిపోవడం జరిగింది. ఆయన మదిలో కృష్ణుని జన్మ వృత్తాంతం మెదిలింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భాన్ని ప్రవేశించడం, ఆ కారణంగా ఆమె కృష్ణుని జన్మ కారణమవడం, అందులో తండ్రిగా పిలువబడే వసుదేవుని పాత్ర లేకపోవడం తెలిసిన శర్మగారు అవన్నీ ఆలోచించుకుంటున్నారు. ఆయన స్వామివారి విషయంలో ఇది ఎంతవరకు నిజమో సత్యమో కదా. డౌట్స్ వస్తుంటే అంత సన్నిహితంగా ఉన్నా స్వామి మీద డౌట్స్ వస్తూనే ఉంటాయి కదా. అలా డౌట్స్ వచ్చిన వాళ్ళే కస్తూరి గారు వాళ్ళంతా కూడా దీనికి అన్న భావనతో చాలా గోప్యంగా, అంటే ఎవరికి వినపడకుండా రహస్యంగా అనమాట. అది లౌక్యంగా మీరు ఎలా వచ్చారు స్వామి అని అనకుండా లౌక్యం, కొంచెం లౌక్యం ఉపయోగించాడు. లౌక్యంగా పక్కనున్న వారికి అర్థం కాని విధంగా, అంటే పక్కన వాళ్ళు కూడా అర్థం కాకుండా స్వామి వారిని ఒక ప్రశ్న వేశారు. స్వామి, తమరిది ప్రవేశమా ప్రసవమా అని సర్వే స్వామి, తమది ప్రవేశమా ప్రసవమా అని సర్వేంగితజ్ఞుడైన స్వామి అంటే సర్వము తెలుసునవాడు, సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు. సర్వేంగితజ్ఞుడైన స్వామి అంటే సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు అయిన స్వామి ఆ ప్రశ్నను ఆధారం చేసుకుని విశ్వానికి తమ అవతరణ రహస్యాన్ని తెలియజేయతలిచిన వారి కూడా వెంటనే తాము సమాధానం చెప్పక తల్లిగారైన ఈశ్వరమ్మ గారిని పిలిచి స్వామి జన్మమునకు ముందు నీవు పొందిన దివ్యానుభూతిని అందరికీ వివరించమని చెప్పారు. అప్పటిదాకా చాలా కొద్ది మందికి తెలిసిన ఆ దైవ రహస్యాన్ని మాతృశ్రీ ఈశ్వరమ్మ అందరి సమక్షంలో
ఇలా తెలియచేశారు. స్వామి ఆ పవిత్ర గర్భవాసాన ప్రవేశించడానికి ముందు జరిగిన సంఘటన ఇది. పల్లెటూళ్ళలో మంచినీటికై ఊరి బావికి పోయి తోడుకోవడం అనేది నిత్యం జరిగే సంఘటన. అదే మాదిరి ఒక రోజున నీటి కోసం బావికి పోయింది మాతృశ్రీ ఈశ్వరాంబ. ప్రకృతి అంతా చాలా ఆనందమయంగా కనిపించింది. మరి కనపడుతుందండి, దివ్య పురుషుడు అవతరించబోతున్నాడు కదా, సాక్షాత్తు భగవంతుడే అవతరించబోతున్నాడు కాబట్టి అప్పటికే ఆవిడ శుభశకనాలు కనపడ్డాయి అన్నమాట. శుభశకనాలు అన్నీ అయ్యాయి. వివరించలేని ఆనందం కలిగింది. ఇంతలో బావిలో చేదను పైకి లాగుతున్న ఈశ్వరాంబ అప్రయత్నంగా ఆకాశం వంక చూడడము, ఆ నీలాకాశంలో ఒక నీలలోహిత కాంతిగోళం లేత నీలి తేజంతో పిలిచినట్లుగా తన వైపుకే రావడం గమనించి ఆనందంతో పాటు భయం, ఆశ్చర్యం, కాంతి తన వైపుకి రావడం గమనించి ఆనందంతో పాటు భయం, ఆశ్చర్యం ఉప్పిరికొనగా ఆమెకు కొన్ని లక్షణాలు శరీర స్పృహను కోల్పోయిన ఆ మహత్తర సంఘటన ఆనంద భాష్పాలతోనూ తన్మయత్వంతోనూ ఆ మాతృమూర్తి తెలిసింది. ఇది సాయి జనన పూర్వ ప్రవేశ సంఘటనను మాతృశ్రీ ఈశ్వరాంబ బావిలో నుండి నీటితో నిండిన చేదను పైకి నాగినట్టుగానే, ఇక్కడ చేద అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పూర్వం చేదలతో నీళ్లు తోడేవారు. చేద అంటే ఇప్పుడు బకెట్ అంటే కానీ తెలియదు. చాలా విషయాలు తెలుగు మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు చేద అంటే పూర్వం చేదలతో తోడేవాళ్ళం, ఇప్పుడు బకెట్ అంటే కానీ అర్థం కాదు. ఆ విధంగా పైకి లాగినట్లుగానే మానవులలో మానవత్వం నింపి మానవాళిని పైకి లాగా అవతరించి సంకల్పించిన స్వామి సరియైన సందర్భంలో మాతృగర్భ ప్రవేశం చేసిన ఆ దివ్య సంఘటన శర్మగారిని కారణంగా పెట్టుకొని మానవాళికి తెలియచెప్పారు స్వామి. తదుపరి మీ మైక్ సరిగ్గా చూసుకోండి అక్కయ్య గారు. వినపడుతుందా సార్? వినపడుతుందా? ఇప్పుడు వినపడుతోందండి. తదుపరి ఈశ్వరాంబ గర్భవతి అన్న విషయం నిర్ధారణ అయింది. 9 మాసాలు ఎట్లా గడిచాయో తెలియని విధంగా నిత్య నూతనంగా రోజుకో వింతతో గడిచిపోయాయి. మరి ఆనందం, ఎంత ఆనందం అంటే అంత ఆనందం. మామూలుగా గర్భం ధరిస్తేనే ఎంతో ఆనందంగా పుత్రోత్సాహమో పుత్రికో కలుగుతున్న ఆనందంతో తన్మయత్వం చెందిపోతారు. అటువంటి సాక్షాత్తు దివ్య పురుషుడు ఆమె గర్భంలో ప్రవేశించినప్పుడు ఆవిడ ఆనందం వర్ణాతీతం అన్నమాట. స్వామి సంకల్పానుసారంగా దేవదుందువులు రోతల మధ్య, గంధర్వ గానాల మధ్య, దివ్య వీణానాదాల మధ్య, శంఖ చక్ర శ్రీవత్సాది భగవత్ లాంఛనాలు గల దివ్యావతరణ ఇక్కడ మనం ఎదురు తెలుసుకున్నాం. వీణానాదాలు మోగడము, ఆయన పాదాల్లో శంఖ చక్రాలు, వరమున శ్రీవక్షము అనే పాట కూడా ఉంది కదా, అలాగే శ్రీవక్షంతో శంఖ చక్రాలతోటి వీణానాదాల మధ్య దేవతలందరూ ఆ భగవత్ లాంఛనాలు గల దివ్యావతరణ 23/11/1926 23/11/1926 అక్షయనామ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, కృష్ణపక్ష త్రయోదశి. ఇక్కడ అందరూ సరి చేసుకోండి సాయిరం. కృష్ణపక్షం అంటే మనం బహుళపక్షం అంటాం కదా, ఇది బహుళపక్ష త్రయోదశి కాదండి. మీరు పుస్తకాలను నోట్ చేసుకోండి. బహుళ తదియ. ఎందుకు ఇంత కన్ఫామ్గా చెప్తున్నానంటే, నాకు ఈ త్రయోదశి చూడగానే ఒకసారి నేను శాస్త్రి గారిని ఫోన్ చేసి అడిగాను, సార్ ఇన్నాళ్ళ నుంచి మేము బహుళ తదియ అని చెబుతున్నాము, పిల్లలకి చెప్పడం కానీ ఎక్కడ చెప్పినా కూడా అక్షయనామ సంవత్సరము, కార్తీక మాసము, సోమవారము, ఆరుద్ర నక్షత్రము, బ్రహ్మీ ముహూర్తము ఇలా చెప్తున్నాము, బహుళ తదియ అని చెప్తున్నాం సార్. ఈ పుస్తకంలో త్రయోదశి అని ఉంది, ఏది కరెక్ట్ సార్ అని అడిగితే వారు నన్ను వెంటనే ఆన్సర్ ఏదో చక్రాలు అవి వేసి ఆన్సర్ చెప్పారండి. అమ్మ బహుళ తదియే కరెక్ట్ అని చెప్పారు. కాబట్టి మీరు పుస్తకాలు ఉన్న వాళ్ళు కూడా
అది అలాగే 5వ పేజీలో కూడా భగవద్ అవతరణం అని ఉంది. అందులో కూడా త్రయోదశి అని పడింది. స్వామివారు జన్మించిన తిథి తదియ, బహుళ తదియ. మీరందరూ కూడా త్రయోదశి కాదు తదియ అని సరిదిద్దుకోండి. ఇది నా మాట కాదు, మన శ్రీమాన్ పూజ్యుల శాస్త్రి గారి మాట. ఆ పుణ్యకాలాన్ని జరిగింది. తన్మయత్వంలో ఆ వివరాలు వింటున్న రామశర్మ గారిని స్వామి, ఏం శర్మ, అది ప్రవేశమా లేక ప్రసవమ్మా? ప్రవేశం అంటే భగవంతుడు అంతరించడం, ప్రసవం అంటే మనం మామూలుగా బిడ్డలకు జన్మనివ్వడం అని అడిగాడు. ఆనంద తన్మయుడైన శర్మ గారు, స్వామి అది తమ దివ్య ప్రవేశమే అని మోకలేరు. ఇదే మాదిరి అమెరికన్ భక్తి అయిన జాన్ ఇస్లాంకు కూడా తన జన్మలీలను తెలియపరుస్తూ మహాపురుషుల జన్మలలో తండ్రికి ప్రమేయం ఉండదని స్వామి తెలిపారు. ఇందాక మనం ముచ్చటించుకున్నట్లుగా మహాపురుషులు అవతరించినప్పుడు తండ్రే తండ్రే తండ్రి అంటారు. మరి పాండవులకు తండ్రి పాండురాజే అంటారు, వాళ్ళ పేరు చెప్పరు. అలాగే అదేవిధంగా ఈ మహానుభావులంతాకి తండ్రితో అవసరం లేదని స్వామి తెలియజేశారు. ఇవి సంకల్ప జన్మలే కానీ కర్మవశాత్తు ఏర్పడిన జన్మలు కావు. కర్మవశాత్తు ఏర్పడిన జన్మలు మనవి. ఏ కర్మ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది మంది. వారు ఎప్పుడు సంకల్పించుకుంటే అప్పుడు అవతారం ఎత్తుతారు. అది అవతార పురుషులు. శ్రీకృష్ణ జన్మ, జీసస్ జన్మ. మరి జీసస్ జన్మ కూడా అంతే కదండి. కన్నెపిల్ల మేరీ మాత గర్భంలో ప్రవేశించాడు ఆయన జీసస్. అలాగే ఇంకెంతోమంది మహానుభావుల జన్మలు ఈ కోవకి చెందినవని చెప్పారు స్వామి. వెంకావధూత పౌత్రంచ సంకటమోచకం సదా సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. వెంకావధూత అంటే వెంకావధూత పౌత్రంచ మునిమనుడు. ఇక్కడ తాతగారు కొండమరాజు గారు, తండ్రి గారు పెద్ద వెంకమరాజు గారు, మరి ఈయన పౌత్రుడు కొండమరాజు గారి పౌత్రుడు శ్రీ స్వామి సత్యసాయి బాబా వారు. సతతోద్ధారకం, అందరినీ ఉద్ధరించడానికి వచ్చిన, సర్వుణ్ణి ఉద్ధరించడానికి వచ్చిన అటువంటి సాయికి వందే జగద్గురుం సాష్టాంగ దండ ప్రణామం. అటువంటి సాయికి 2వ అధ్యాయం అంశాలు: 1 సాయి సూక్తి, 2 స్వామి విద్యాభ్యాస లీల, 3 గురువులకు గురు బాలసాయి, 4 బాల్య భజనలు వాటి ఫలితాలు. 1 సాయి సూక్తి: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య నద్దాని నేర్వవలయు. స్వామి చెప్పిన పంచసూక్తి ఇది. సద్గుణములు, మంచి బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలన నేర్పేదే విద్య. అటువంటి విద్య నేర్చుకోవాలి. అదే ఆధ్యాత్మిక విద్య కానీ లౌకిక విద్య కాదు. లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి. విద్యార్థులు ధ్యేయాన్ని తెలుపుతున్నారు జగద్గురువులైన స్వామి. విద్య వల్ల ముందు విద్యార్థుల్లో ఏర్పడవలసిన సద్గుణములు, తదుపరి స్థిరమైన సద్బుద్ధి, మంచి బుద్ధి, మంచి పనులు చేసే బుద్ధి, క్రమంగా సత్యం మీద ప్రేమ, దాని ఆచరణలో పెట్టే దీక్ష. అంతేకాకుండా విద్య 9 విధాల భక్తి మార్గాలకు బీజం కావాలి. ఈ 9 విధాల భక్తి మార్గాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఈ విద్య అనేది ఎలా ఉండాలంటే ఈ 9 విధాల భక్తి మార్గాలకి కూడా ఒక బీజం, విత్తనం కావాలన్నమాట. తాను నేర్చుకుంటున్న విద్య క్రమశిక్షణ అలవర్చాలి. తన యొక్క కర్తవ్యాలన్నిటినీ, అనగా వ్యక్తిగా, ఒక కుటుంబంలో సభ్యునిగా, ఒక దేశ పౌరునిగా, సంఘ సభ్యునిగా, ఉద్యోగ నిర్వహణాధికారిగా లౌకిక బాధ్యతలను మాత్రమే కాక పారమార్థిక బాధ్యతలైన తమ ప్రవృత్తిపరమైన పెరుగుదల, ప్రవృత్తిపరమైన ఎదుగుదల ఏంటంటే ఆత్మానుభూతికే ప్రయత్నం. ఆత్మానుభూతి అంటే ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుంటే కలిగే ఆనందాన్ని చేసే ప్రయత్నమే ఈ విద్య అనేది. దానిని సమర్థంగా నిర్వహించగలగడం ఆ విద్యలోనే లభ్యం కావాలి. అంటే ఇక్కడ కావాల్సింది బాహ్య విద్య కాదు, బ్రహ్మ విద్య,
ఆధ్యాత్మిక విద్యని స్వామి తెలియజేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోగలిగిన వాడే సంపూర్ణ విద్యార్థి. అనగా జీవితం మొత్తానికి సంబంధించినది విద్య కాదు. అంటే మన జీవనోపాధి కోసం ఈ రకరకాల చదువులు, డిగ్రీలు అవన్నీ చేసుకుంటాం. అది కాదు విద్య. అది కేవలం మన జీవనానికి తోడ్పడేది మాత్రమే. అంటే మన కుటుంబాన్ని పోషించుకోవడానికో, మన జీవన మనుగడకో తోడ్పడేది మాత్రమే. అది ఆ పరిమితమే కాదు. డిగ్రీలను కేవలం భిక్షాపాత్రగా వాడుకొని, చూడండి స్వామి ఇక్కడ చక్కటి మాట చెప్పారు. కేవలం భిక్షాపాత్ర అంటే డిగ్రీలు చదువుకుని ఉద్యోగం చేయొచ్చు, తప్పలేదు, చెయ్యాలి కూడా ఈ రోజుల్లో. కానీ భిక్షాపాత్రగా వాడుకునంటే లంచాలు పుచ్చుకుంటారు చూడండి. ఆ లంచాలు కానీ అన్యాయంగా కానీ సంపాదించుకోకూడదు. అందుకనే దాన్ని భిక్షాపాత్ర అన్నారు. నిజంగా భిక్షాపాత్ర అంటే అది భిక్ష పెట్టేదే, కానీ అన్యాయంగా సంపాదించే భిక్షాపాత్రగా వాడుకొని సౌఖ్యమయమైన జీవితం గడపడమే పరమావధి అని తలపోస్తున్న నేటి విద్యార్థి లోకాన్ని కళ్ళు తెరిచి సంపూర్ణ జీవనాన్ని విద్య ద్వారా యత్నించమంటున్నారు స్వామి. ఇది కేవలం విద్యార్థులకే కాదు, విద్యార్థులను ఉపకరణంగా చేసుకొని మనకి స్వామి తెలియజేస్తున్నారు. స్వామివారి విద్యాభ్యాస లీల దీని గురించి చెప్తారు. విద్ అనగా జ్ఞానము. జ్ఞాన వ్యాప్తి అవతార పురుషుల అంటే ఇక్కడ జ్ఞాన స్వరూపులు యొక్క లక్షణం. జ్ఞాన వ్యాప్తి ఏంటి? అవతార పురుషుల లక్షణం. దానికి సంబంధించిన ఒక బాల్య సంఘటన తెలుసుకుందాం. షోడశ కళ పరిపూర్ణుడైన చిన్నారి సత్యం షోడశ కళలతో నిండు చంద్రుడిలో వెలిగిపోతున్నాడండి. చిన్నారి సత్యం ఎంత అందంగా ఉన్నాడో. ఇంకా చంద్రుడికైనా ఒక్కొక్కళ్ళ తగ్గి మళ్ళీ పుంజుకుంటాడు. కానీ ఈయన షోడశ కళలు ఎప్పుడూ దివ్య తెలుసులతోనే ఉంటాయి. అటువంటి చిన్నారి సత్యం సమస్త విద్యల్లో నజ్జ అయినా అంటే అన్ని విద్యలు తెలుసు ఆయనకి. నజ్జ అయినా అంటే దెట్ట అన్నమాట. అన్ని విద్యలు తెలుసు స్వామికి. అసలు ఆ విద్యలను అందించిందే స్వామి, ఆ శాస్త్రాలను అందించిందే స్వామి. స్వామికి తెలియదు ఏమీ లేదు. మామూలు విద్యలే కాదండి, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా వారందరితో మాట్లాడగల భాషా పరిపూర్ణులు మన స్వామి. మానవ ధర్మానుసారంగా మరి మానవాకారంలో వచ్చారు కదా. మానవ ధర్మానుసారంగా పుట్టపర్తిలోని ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య కోసం తదుపరి ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ స్కూల్ విద్య అన్నమాట. మాధ్యమిక విద్యకై అంటే తర్వాత హై స్కూల్ చదువు బుక్కపట్నం పాఠశాలలో చేరడం జరిగింది. చిన్ననాటిని తోటి విద్యార్థులు గురువై అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి చక్కగా నేను తెలియజేస్తూ గురువై తరగతిలో ఉపాధ్యాయుల పాఠాలు ప్రారంభించడానికి ముందుగల ఖాళీ సమయాల్లో వారిని చోట చేర్చి ఏదైనా విగ్రహాన్నో పటాన్నో ఆధారం చేసుకొని పూలతో పూజించి హారతిచ్చి పండ్లు బొరుగులో ప్రసాదంగా పంచే విధానం నేర్పేవారు. చిన్ననాటి నుంచి కూడా 10 మందికి పెట్టడం, అది పెట్టి ఎలా పెట్టాలో నేర్పించేవారు అన్నమాట. అలా బిడ్డల గురువు అంటే చిన్నపిల్లల గురువు అనే పేరు పొంది తోటి వారి హృదయాల్లో భక్తి బీజాలు నాటి వారిని సద్గుణ సంపన్నులుగా చేయనారంభించారు. తోటివారు స్వామిని ఈ ప్రసాదాల విషయంగా ప్రశ్నిస్తే అంటే స్వామి ఎవరికి ఏం కావాలంటే ప్రసాదాలు తీసి ఇచ్చేవారు కదా. చాక్లెట్లు, బిస్కెట్లు ఎవరికి ఏం కావాలంటే ఇచ్చారు. స్వామిని వాళ్ళు అడిగారు ఎలా వచ్చేవి ఇవన్నీ అంటే తమ ఇంట అంటే తన ఇంట్లో కాదు, ఆయన ఒంట్లో ఉండే శక్తి గురించి తెలియజేస్తారు. తమ ఏంటని చెప్పి ఒంట్లో ఉండే శక్తి అన్నమాట. ఒంట్లో ఉండే శక్తి ఇస్తుందని పలికి వారికి మురిపింపు చేసేవారు. అన్ని పాఠ్యాంశాల్లో ఎప్పుడూ ముందుండే చిన్నారి సాయి తెలివితేటలు స్ఫూర్తి తెలియని అధ్యాపకులు ఎవరూ లేరు. 3 గురువులకు గురువు బాలసాయి. గురువుల బాధ్యతలను గుర్తు చేసేది ఈ బాల్యము. భగవంతునికి గురుత్వం చేప పిల్లకు ఈత బలే సహజ లక్షణం. అంటే భగవంతుడికి చిన్న చేప అయినా సరే పుట్టిన వెంటనే ఈదేస్తుంది, దానికి ఎవరు నేర్పక్కర్లేదు. అదేవిధంగా ఆ భగవంతుడికి ఈ గురుత్వం చేయడం అనేది సహజంగా వచ్చే లక్షణం. సత్యం అంటే స్వామి తరగతిలో అప్పుడప్పుడు పరధ్యానంగా పాఠాలు విననట్లుగా ఏదో దివ్యావలోకనం చేస్తున్నట్లుగా అంటే ఏది చూడండి స్వామి
వేలుతో రాస్తున్నట్టు, బుగ్గ మీద వేలు పెట్టుకున్నట్టు, ఏదో ఆలోచిస్తున్నట్టు. మనం ఇప్పుడు మీరంతా వీడియోలు చూస్తున్నారు, ప్రత్యక్షంగా కూడా చూసాను నేను. ఏదో ఆలోచిస్తున్నట్లుగా దివ్యావలోకనం, మామూలు మనలాంటి ఆలోచనలు కాదు. ఎక్కడ ఏం చేస్తున్నారో చేస్తున్నట్టుగా కథలకు ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా. వారి దివ్యత్వం అవగాహన చేసుకున్న ఉపాధ్యాయులు సత్యమని ఏమీ అనేవారు కాదు. కానీ వారిలో ఒక ఉపాధ్యాయునికి అందరూ స్వామికి ఇస్తున్న ప్రత్యేకత నచ్చక, అంటే ఈర్ష్యలు ఉపాధ్యాయులు కూడా అప్పుడప్పుడు కొంతమందికి ఉండేవన్నమాట. ఉండేవి. ఒక సందర్భంలో అలా పరధ్యానంగా ఉన్నట్లున్న సత్యమును నాటి క్లాసులో జరిగిన పాఠ్యాంశాలపై ప్రశ్నించి సరైన సమాధానాలు చెప్పినా సరే స్వామిని తప్పుపట్టదలిచి కోపపు తమకం, అంటే కోపం, ఆ తమకం, ఆవేశం అన్నమాట, ఆపుకోలేక బెంచిపై నిలబడమని ఆజ్ఞాపించాడు. టీచరు ఆజ్ఞని ఎదురు చెప్పక సత్యం బెంచిపై నిలబడ్డాడు. ఆ టీచర్ పీరియడ్ అయిపోయింది. గంట మ్రోగింది. విద్యార్థులు క్లాసు వదిలి వెళ్ళవలసిన సమయం అయింది. సత్యమును కూర్చోమని చెప్పవలసి ఉంది. కానీ ఆ టీచర్కు ఈ ఆలోచనే లేదు. తను మాత్రం వెళ్ళిపోదామనుకుని ప్రయత్నించి అది సాధ్యం కాక స్వయంగా తానే కుర్చీ కతుక్కుని పోయినట్టు కాగా కంగారు పడసాగాడు. కుర్చీ కతుక్కుపోయేది మనం చాలాసార్లు స్వామి బాల్యంలో విన్నాం కదా. ఉపాధ్యాయుడు కుర్చీలో నుండి లేవలేకపోయాడు. తర్వాత ఇది ఏమి స్థితి అని ఆశ్చర్యపడుతుండగానే తర్వాత పీరియడ్ టీచర్ అయిన మహబూబ్ ఖాన్, జనాబ్ మహబూబ్ ఖాన్ అనే ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చాడు. అతనికి సత్యం అంటే కేవలం ప్రీతి మాత్రమే కాదు, మంచి చెడ్డలు తెలిసినవాడు, సత్యం మంచి చెడ్డలు తెలిపినవాడు. జరిగినది సహోపాధ్యాయునికి వలన ఆయనకన్నీ తెలుసు సత్యం గురించి. సత్యమే ప్రేమే కాదండి, అసలు సత్యం అంటే కూడా ఏమిటో తెలుసు. కాబట్టి ఆ ఉపాధ్యాయునికి తెలుసుకోవడం వల్ల పిల్లల వాళ్ళని విని మిక్కిలు నొచ్చుకొని సత్యమును బెంచి దింపి కూర్చోబెట్టవలసిందిగా సలహా ఇచ్చి కూర్చోబెట్టాడు. వెంటనే కుర్చీ అతుక్కుని పోయిన ఈ ఉపాధ్యాయుడు కుర్చీలో నుండి లేవగలిగాడు. తాను చేసిన తప్పు ఆయనకు అవగాహన అయింది. గురువులైన వారు తాము మార్గదర్శకులు, ఆచరణాత్మకులు కావాలి. కానీ వ్యక్తిగత కోపతాపాలకు, ఈర్ష్యా ద్వేషాలకు లోబడి ధర్మ విరుద్ధాచరణకు దిగరాదు. అంటే ధర్మానికి విరుద్ధంగా గురువులు ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ళ గురువుతో అంటే నిలబెట్టుకోవాలి గురువుకి అన్న భగవత్ సందేశాన్ని. అదేదో సినిమా వచ్చింది చూసారు, స్వాతి కిరణం ఏదో సినిమా వచ్చింది. శిష్యుడు పైకి ఎదుగుతున్నాడని ఆ గురువు గారు అతన్ని చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు. అలా ఉండకూడదు. ఈ ఈర్ష్యాద్వేషాలు ఉండవు. గురువుకే ఈర్ష్యాద్వేషాలు ఉంటే ఇంక పాఠాలు చెప్తారు అని ఈ భగవత్ సందేశాన్ని ఈ లీలలో ప్రకటన చేశారు బాల గురువైన సాయి. లోకోద్ధరణకు మొదట సంస్కరింపబడవలసింది గురుస్థానంలో ఉన్న వ్యక్తులే కదా. గురువులు సాక్షాత్తు భగవంతుని ప్రతినిధులు కావాలి అని స్వామి ఆకాంక్ష. బాల్య భజనలు ఓం శ్రీ సాయిరాం. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఆత్మీయ సోదరు శ్రీ లక్ష్మీనారాయణ గారి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ సాయిరాం. ఈ రెండవ అధ్యాయంలో 4వ సూక్తి బాల్య భజనలు వాటి ఫలితాలు. భగవంతుని జనింపచేసే ఆర్త భజనలు మీద ప్రీతి భగవంతుడు సదా వ్యక్తం చేసే లక్షణం. బాలగురువైన సాయి తోటివారికి ఎన్నెన్నో మంచి పద్ధతులు, క్రమశిక్షణ నేర్పేవారు. అంత చిన్న వయసులో పాండురంగ భజన మండలి స్థాపించి భజనలు చేయించేవారు. ఏ ఊరిలో భజనలు చేస్తే ఆ ఊరిలో కలరా మొదలైన అంటువ్యాధులు రాకపోయేవి. ఈ నమ్మకం ప్రబలి క్రమంగా ప్రతి ఊరి వారు ఈ బాలుర భజన మండలిని ఆహ్వానించి తమ గ్రామాలలో భజన చేయించేవారు. ఈనాటికి
పుట్టపర్తిలో ప్రతి నిత్యము భజన జరుగుతుంది. దానిని ఆదర్శంగా తీసుకొని అనేక దేశాలలో మన దేశంలోని దాదాపు ప్రతి గ్రామాలలోనూ భజనలు, నామ సంకీర్తన ఎంతో ఆనందముగా జరుగుతున్నాయి. నాటి బాలసాయి సంకల్పమే ఈనాటి విశ్వవ్యాప్త భజనగా మారింది. గోపబాలులతో పరివేష్టితుడైన చిన్ని కృష్ణుని ఓలే సత్యము తన చుట్టూ ఉన్న బాలురందరికీ వారి వారి అవసరాలను బట్టి పెన్నులు, పెన్సిళ్ళు, బలపాలే కాక అనేక రకాల ప్రసాదాలు, అనేక ఆహార పదార్థాలు, మధుర పదార్థాలు తమ ఖాళీ సంచిలో నుండి తీసి ఇచ్చి వారిని ఆనందింపచేసేవారు. చిన్ననాటి నుండే తమ పాదం మోపినంత మేర చుట్టుప్రక్కల ప్రజలలో భక్తిభావములు నెలకొల్పి బాహ్య అంతర్గత వ్యాధులను నిర్మూలన చేస్తున్నారు. శాంతి, శమ, దమాది సద్గుణులు సంపన్నులైన బాలసాయిని చూచి చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ప్రేమ, ఆశ్చర్య, ఆనందాలు కలుగుతూ ఉండేవి. ప్రజల మనసులను కలుషితం చేసే దుష్ట సాహిత్యాన్ని, సినిమాలను, హింసను పురికొల్పే కోడి పందాలు మొదలగు అలవాట్లను నిరసించి ఎంతో మనోరంజకమైన పాటలతో, మాటలతో, ప్రేమతో జనుల దృష్టిని సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల వైపు మళ్లించి భక్తి మార్గ తత్పరులుగా మార్చేవారు. ఇలా సాక్షాత్ త్రిమూర్త్యాత్మకుడై అయిన ఆ పరబ్రహ్మమే జగద్గురువుగా మన మధ్యలో మెదులుతూ ఉంటే వారి సమకాలీనమైన మనం నిశ్చల భక్తి ప్రేమలతో వారి చరణాలకు అంకితం అవటమే కర్తవ్యము. నియద్గురుం శ్రీ సత్యసాయి సద్గురుం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. అలాంటి సత్యసాయి బాబాకి మనం వందేసి. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయము. అంశాలు. సాయి సూక్తి 2, అంతఃప్రజ్ఞ స్వరూపక సాయి. 3, శాశ్వత సాయి. 1 సాయి సూక్తి. వేదాలు ఈనాడు వాదాల పాలాయే, శాస్త్రములన్నచో చెప్పబడియే, బహుపురాణంబులు ప్రాతవైపోయెను, శతకంబులన్నీయు జిడ్డుబడియే. దీన్ని బట్టి మనం వేదాలన్నీ మనం ఎవరూ ఏమీ నేర్చుకోవట్లేదని స్వామి వేదోద్ధరణ కోసమే అవతరించిన స్వామి మనకి వేదోద్ధరణ చేస్తున్నాడు. గ్రంథరాజంబులు గంగపాలైపోయే, చెల్లరే నీతులు చెడుగుబట్టే, గురురాజులందరూ బరువు భారంబరైరి, పెద్దలందరూ ఒట్టి మొద్దులైరి అని బాబా మనకి చెప్పిన సూక్తి ఇది. నేటి పరిస్థితిని చిన్న చిన్న మాటలతో తెలుపుతున్నవారు సాయి. విజ్ఞాన సాగరాలు అయిన వేదాలు ఒకనాడు అందరికీ మార్గనిర్దేశకం ఉండేవి. ఈనాడు వాటిని కేవలం తమ వాదులాటకు ఉపయోగపెడుతున్నారు. శాశ్వత రచనం శాస్త్రం, శాశ్వత రచనం శాస్త్రం అని నానుడి. అనగా విశ్వాసాన్ని శాసించి ఆ పరమాత్మ శాసనాలను, రహస్య విషయాలను మనకు తెలిపేది శాస్త్రములు. అవి ఈనాడన్నీ చప్పబడిపోయి అసలు అర్థాలను కోల్పోయి విపరీతార్థాలు ప్రవేశపెట్టబడి ఉన్నవి. ధర్మసారాలు అయిన పురాణాలు ఈనాడు కేవలం పుక్కిట పురాణాలుగా అపహాస్యప్రాయం అయినవి. నీతిని బోధించే శతకాలు కూడా ఎవ్వరి పాలనకు నోచుకోలేక జిడ్డుబట్టి పోయినట్లయినవి.
గొప్ప గొప్ప మహనీయుమైన వేదాంత గ్రంథాలన్నీ ఆదరణ లేక పుస్తకాలుగా మారిపోయినవి. అనుభవజ్ఞానులు కావలసిన గురువులు ఒట్టి బరువులుగా విద్యాభిమానం కోల్పోయి ధనాభిమానులుగా మారిపోయారు. పెద్దలు అవి పెద్దలు అని ఎన్నదగ్గ వ్యక్తులే కరువైనారు అని తెలుపుతూ తాము ఎటువంటి పరిస్థితిని చక్కదిద్దదలచి అవతరించారో తెలుపుతున్నారు స్వామి. 2. అంతఃప్రజ్ఞ స్వరూపకం సాయి. అవతారమూర్తిగా తాను చేపట్టిన బాధ్యతలలో ఒకటి మార్గదర్శకమైన వేదశాస్త్ర ఉద్ధరణ. దానికి సంబంధించిన లీల ఒకటి తెలుసుకుందాం. ఈనాటి పారాయణలో అన్ని కాలాలలోనూ సంపూర్ణ ప్రజ్ఞ కలిగి ఉండడం భగవంతుని లక్షణాలలో ఒకటి. అత్యంత బాల్యము నుండి స్వామి వ్యక్తం అయిన ఈ లక్షణానికి సంబంధించిన లీల ఇది. బాలసాయికి 13 సంవత్సరముల వయసు వచ్చినది. వారి శక్తి అప్పటికే చాలా దూరం వ్యాప్తి చెంది భక్తులు తండోపతండములుగా ప్రతిరోజు రాసాగారు. ఆ రోజు 8/3/1940 ఆనాటి సంఘటన పుట్టపర్తికే కాక ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారందరికీ ఆందోళనకు, ఆరాటానికి గురి చేసింది. అది స్వామి కుడికాలి బొటనవేలికి ఒక నల్లతేలు కుట్టడం, ఆ వ్రేలు పట్టుకొని స్వామి చైతన్యరహితంగా పడిపోవడం భయానికి కారణం. అక్కడ తేలు కుట్టిన వ్యక్తులు బ్రతకడం కల్లా ఇది 1986లో షిరిడీ అవతారంలో ప్రదర్శించిన శరీరాతీత యాత్ర లాంటిది కాబోలు అని ఈనాటి భక్తులైన వారు తలచిన ఆనాటి సాధారణ వ్యక్తులందరూ పరిపరి విధాల వారికి తోచినట్లు వారు చెప్పుకోసాగారు. కొంతమంది వారికి తోచిన వైద్యం చెప్పగా, ఇంకొంతమంది దుఃఖ సముద్రంలో మునిగిన తల్లిదండ్రులకు వివిధ నొక్కులు గుర్తు చేశారు. స్వామి మాత్రం వీటన్నిటికీ అతీతంగా శరీరం మీద స్పృహ లేనట్లు ఉండిపోయారు. ఎవరో చెప్పిన సలహాను అనుసరించి తల్లి ఈశ్వరాంబ దూరంగా ఉన్న ముత్యాలమ్మ గుడికి ఒక కొబ్బరికాయ పంపించగా, ఇక్కడ స్పృహలో లేనట్లున్న స్వామి ఆ నివేదన తమకు ముట్టినట్టు సంఘటన తెలియజేస్తూ కొబ్బరికాయ 3 ముక్కలైనది అని కళ్ళు తెరవకనే చెప్పారు. దానిని పైత్య ప్రకోపంగా భావిస్తూ ఉండగానే స్వామి మాటల్లోని సత్యాన్ని వెల్లడి చేస్తూ గుడి నుండి ఆ 3 చెప్పలు వచ్చాయి. అది చూచిన భక్తులు స్వామివారి సత్యతకు, అంతఃప్రజ్ఞతకు ఆశ్చర్యపోయారు. పరకాయ ప్రవేశ, నిర్గమాది విద్యలలో జీవప్రజ్ఞను తమ కుడికాలి బొటనవ్రేలి ద్వారా వెలుపలికి తీయడం, ప్రవేశపెట్టడం అనేది శాస్త్ర ప్రమాణం. సాయి తమ పరంపరావతరణను వ్యక్తం చేశారు. పరంపరావతరణను వ్యక్తం చేయడానికి రంగం సిద్ధం చేయడంగా దీనిని భావిస్తారు తెలిసిన పెద్దలు. 2 రోజులు గడిచాయి. ఏ సాయము తీసుకోకనే బాలసాయి లేచి తిరగడం మొదలుపెట్టారు. సహజంగా మితభాష అయిన స్వామి మరీ మౌనం పాటించడం మొదలుపెట్టారు. మధ్యలో అనర్గళంగా వేదశాస్త్ర భాగాలను వల్లివేయడం అందరికీ వింతగాను, భయంగాను, ఆశ్చర్యంగాను ఉండినది. ఇంతలోనే జరిగినది ఇంకొక సంఘటన. శాశ్వత సాయి, సర్వాన్ని శాసించే భగవంతుడు ఆజ్ఞలే శాస్త్రాలు. అందుకే వాటికి గౌరవం. ఆ వేదశాస్త్రాల మీద సంపూర్ణ అవగాహన భగవంతుని లక్షణాలలో మరొక్కటి. వాళ్ళున్న వీధికి ప్రక్కనే చివరి గుడిలో నారాయణ శాస్త్రి గారనే ఒక పండితుడు భాగవత శాస్త్రాన్ని బోధిస్తున్నాడు.
ఇక్కడ స్వామి ఆ శాస్త్రి గారు భాగవతం తప్పుగా వివరిస్తున్నాడని ఆ శాస్త్రిని తమ వద్దకు తీసుకుని రమ్మని ఆదేశించారు. ఈ విషయాన్ని శాస్త్రి గారికి తెలియజేస్తే బాల బాలునికి ఏం తెలుసును భాగవతం అని కొట్టివేశారు ఆయన. కానీ అతను రావలసిందేనని పట్టుబట్టారు స్వామి. బాలుడైన సత్యసాయి పలుకులను యథాతథంగా వివరించడానికి తల్లిదండ్రులకు భయం వేసింది. అందువలన బాలుని అస్వస్థత విషయంగా ఆ శాస్త్రి గారికి నచ్చజెప్పి వారిని స్వామి వద్దకు తీసుకొని వచ్చారు. స్వామి తమ వద్దకు వచ్చిన శాస్త్రి గారికి సోహం తత్వం యొక్క యథార్థ వివరణ తెలియపరచి నిశ్చేష్టుతిని చేశారు. దానికి శాస్త్రి గారు దాసోహం అని పాద నమస్కారం చేసుకొని ఆ సద్గురు సాన్నిధ్యాన్ని ఆనందించాడు. తమ అవతార ఆవిర్భావానికి ఒక కారణమైన వేదశాస్త్ర అవగాహనను పెంచడం, వాటిని ఉద్ధరించడం అనే కార్యాచరణకు ఈ లీలతో నాంది పలికారు స్వామి. ఈ దివ్యబాలుని ఆంతర్యం శక్తి గ్రహించలేని అమాయక తల్లిదండ్రులు మాత్రం మిక్కిలి దిగులు పడసాగారు. శ్రీ సత్యం కీర్తనలు పాడుతూ భజనలు చేస్తూ ఆధ్యాత్మిక తత్వం వివరిస్తూ అక్కడి వారెవ్వరూ ఎన్నడూ వారి జీవిత కాలంలో చూడనట్టి యాత్రా స్థలాలను వర్ణిస్తూ కొన్నిసార్లు మౌనంగా ఉంటూ అనేక విధాలుగా తమ దివ్యత్వ ప్రకటన చేస్తూ వచ్చారు. కానీ అది అర్థం కాని జ్యోతిష్కులు దాని గ్రహదోషమని, మాంత్రికులు గాలి చేష్టయని, వైద్యులు నరముల బలహీనత అని పరిపరి విధాలుగా వారికి తోచినట్లు వారు నిర్ధారణ చేయసాగారు. కించిత్ దైవత్వం పరిచయం ఉన్నవారు మాత్రం ఇవి అన్నీ విశేష భగవల్లీలలని అని ఆయన సంకల్పములు అగమ్య గోచరములని తెలుపుతూ సాష్టాంగ నమస్కారం ఆచరించేవారు. శుద్ధ సత్వస్వరూపంచ నిర్మల స్ఫటికాకృతిం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి, సత్యం సత్యతత, ఈర్ష్యా నిర్మూలనే, క్షమాస్వరూప బాల సాయీసుని విధానము. సాయి సూక్తి. మానము మౌనము రెండును మానవునకు నెల్ల ఎడల మాన్యత తెచ్చున్. మానవిహీనునకెందుకు కానగ గౌరవము నెచట కలదయరయన్. సంఘములో గౌరవ ప్రపత్తులు పెరగడానికి, మనిషిగా పూర్ణత్వాన్ని పొందటానికి ఏమి కావాలో చెబుతున్నారు స్వామి. మానవనీయమైన గుణాలను సత్య, ధర్మ, శాంతి, అహింసలు పెంచుకోవాలి. మౌనాన్ని అలవర్చుకోవాలి. కానీ ఈ రెంటిని సాధారణంగా పట్టించుకోరు జనం. తక్కువగా అంచనా వేస్తారు. అది పొరపాటు అని ప్రతి వ్యక్తికి గౌరవ పురోగతులను అతి ముఖ్యమని స్వామి ఉద్బోధ. తక్కువగా మాట్లాడడం అనే స్వామి మన ఉద్బోధ. ఈనాడు ప్రపంచ విఖ్యాతి పొందిన స్వామి బాల్యంలో ఈ 2 విలువలను ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలిపే సంఘటన తెలుసుకుందాం. సత్యం సత్యత కథ. సత్యం సంధత భగవత్ లక్షణాలలో మరొకటి. వారిది సార్థక నామం అదే సత్యం. స్వామివారి వయసు 13 సంవత్సరములు. ఇష్టంగా చెప్పుకున్నా, ఈర్ష్యతో చెప్పుకున్నా, భయంతో చెప్పుకున్నా, ప్రాపకం కోసం చెప్పుకున్నా అందరి నోళ్లలో స్వామిని గురించి మాటలే. స్వామి ఆ చుట్టుప్రక్కల అందరినీ మాటలలోని మనసులలోని వ్యక్తిగా మారిపోయారు.
స్వామి చేతలు కొంతమందికి గాలి చేష్టలుగా తోచగా, ఇంకొందరికి భగవల్లీలలుగా తోచాయి. కొందరు సమాజం అంటే కొందరు పిచ్చి చేష్టలు, కొందరు సహజం అంటే కొందరు పిచ్చి చేష్టలని తలా ఒక రకంగా చెప్పుకునే మాటలకు ఆ తల్లిదండ్రుల మనసులు అల్లకల్లోలం అయ్యేవి. ఆ తల్లిదండ్రులు నివారణ కోసం ఎన్నో రకాల చికిత్సలు ప్రయత్నించడం జరిగింది. డాక్టర్లకు చూపడం అయ్యింది. కానీ స్వామి పద్ధతిలో ఏ విధమైన మార్పు లేదు. ఎవరో చెప్పిన సలహా మేరకు కదిరి గ్రామంలో గల ఒక భయంకర భూత వైద్యుని దగ్గరకు స్వామిని చికిత్సకై తీసుకుపోయారు తల్లిదండ్రులు. కుమారునికి స్వస్థత చేకూరుతుందని భ్రమించిన తల్లి ఆ ఆ భ్రమించిన తల్లి ఆ అవసరం లేదని బాలసాయి నివారిస్తున్న ప్రతిమాలి ఒప్పించింది. యథేచ్ఛగా సత్యాన్వేషణకు అవకాశాన్ని కలిగించడం తన లక్షణం అన్న విషయాన్ని బాల్యంలోనే చాటి చెప్పడానికి ఆ పరమ భయంకరమైన భూత వైద్యుని ఈర్ష్యాపూరిత క్లేశ చికిత్స తమకు ఏమాత్రమూ అవసరం లేకపోయినా సమ్మతించారు స్వామి. దానితో ఆ భూత వైద్యుని వైద్య ప్రహసనం మొదలయ్యింది. శ్రీ సత్యం తలపై వెంట్రుకలు తీయించి కత్తితో లోతుగా ఘాట్లు పెట్టించి వెల్లుల్లిపాయల రసం, నిమ్మకాయల రసం ఆ ఘాట్లలో పోసి గట్టిగా రుద్ది 101 కడవలతో గుక్క తిప్పుకోకుండా నీళ్లు తలపై గుమ్మరింపచేయడం ఆ మాంత్రికుడికి వైద్య విధానం. దానితో పట్టిన దయ్యం వదులుతుందని నమ్మించాడు. ఆ అమాయక పల్లెవాసులను చిరుమందహాసముతో ఆ తతంగాన్ని సహిస్తున్న స్వామిని చూచి ఆ మంత్రగాడికి కోపం మిన్నుముట్టింది. దీనిని తన సమర్థతకు, గ్రామములోని తన పేరు ప్రతిష్టలకు సవాలుగా భావించిన ఆ మాంత్రికుడు ఈ దెయ్యానికి ఈ మాత్రం వైద్యం చాలదని చెప్పి అత్యంత భయంకరమైన కలికాన్ని కళ్ళకు పెడతారని కలికాన్ని స్వామి కన్నులలో పెట్టగా పద్మాల్లాంటి స్వామి కళ్ళు వాచిపోయి చూపరులను కూడా దుఃఖావేశంలో ముంచివేశాయి. తమ కళ్ళ ముందే పరిస్థితికి విషమించడం చూచి తల్లిదండ్రులు ఆ మాంత్రికుని బ్రతిమాలి వానికి పూర్తి రొక్కం చెల్లించి స్వామిని వెంట తెచ్చుకున్నారు. సర్వజ్ఞుడైన స్వామి, తల్లి అయిన ఈశ్వరాంబ తమ కళ్ళవాపు విషయంగా పడుతున్న బాధను చూచి ఆమె సంతోషం కోసం విరుగుడుగా దగ్గరలో గల ఒక ఆకు పసరు తెప్పించి తమ కళ్ళలో వేయించుకొని నయం చేసుకున్నారు. ఈ సంఘటనతో మరింత చెలించిపోయిన తల్లి ఈశ్వరాంబ స్వామితో, నాయనా, నీకన్నీ తెలుసు కదా, ఈ విషయాలు ముందే చెప్పి ఆపితే బాగుండేది కదా అన్నప్పుడు స్వామి మందహాసంతో, సత్యాన్వేషణకు సత్యం అడ్డురాడు అని చెప్పి సత్యస్య సత్యం మన సత్యసాయి ఆ భూతవైద్యునిపై ఏమాత్రము కోపగించని క్షమామూర్తి మన బాలసాయి ఎంతో మౌనంగా నిగ్రహంతో స్వామి ప్రవర్తించిన తీరు అనితర సాధ్యం కదా. ఈ సంఘటన గూర్చి వారు ఏం తెలుపుతున్నారో వారి మాటలలో తెలుసుకుందాం. ఎట్టి మావులు గాని భరింప శక్యం గాని పరలను గురి అయిన స్థైర్యం విడనాడక ప్రసన్నంగా ఉండినచో ప్రజలు దైవత్యాన్ని విశ్వసించి భక్తి తత్పరులవుతారని సుఖ దుఃఖముల వంటి సర్వ ద్వంద్వములు అతీతుడనని నిరూపించుటకే ఈ దుర్భర పరిస్థితిని అనుభవించితినని చెప్పారు. శ్రీ సత్యసాయి బాబా వారు తమ పూర్వావతారంలో చెప్పిన సాబూరి, నమ్మకం, ఓర్పు ఈ అవతారంలో ప్రత్యక్షంగా చూపించి భక్తులలో భక్తి ప్రవర్తులు పెంపొందించుతున్నారు. ఈర్ష్య నిర్మూలనమే
మూడు ఈర్ష్య నిర్మూలనమే స్వరూప సాయి విధానం. అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మానవునికి బద్ధశత్రువులు. వాటిని అదుపులో పెట్టుకోవడమే మానవత్వ వికసనకు నాంది అని, వాటిలో అన్నిటికన్నా చివరిది తేలికగా జయించగల గుణం ఈర్ష్య అంటే మాత్సర్యం అని స్వామి చెబుతారు. దాన్ని స్వామి పిన్న వయసులోనే ఎలా ఆచరణాత్మకంగా చూపారో తెలిపే సంఘటన ఒకటి తెలుసుకుందాం. అవి స్వామి బాల్యపు రోజులు. స్వామికి అందుతున్న ఆదరణ అభిమానము చూచి ఈర్ష్యతో ఉడికిపోయిన వారు కూడా ఎంతోమంది ఉండేవారు. దీపం తన కాంతిని చుట్టూరా వ్యాపింపచేస్తున్నా దాని చుట్టూ సమీపంలో క్రీనీడ ఉన్నట్టుగా స్వామినామము సుదూర ప్రాంతాలకు కూడా ప్రాకిపోయి వారంతా నిత్య దర్శనాభిలాషులై స్వామి వద్దకు వస్తుంటే అది చూచి ఈర్ష్యపడేవారు కొందరు. స్వామిని భగవంతుడని వారందరూ కొలుస్తుంటే ఈ ఈర్ష్యాపరులకు బాధగా ఉండేది. ఈర్ష్యా ద్వేషాలకు గురి అయి ఉండబట్టలేని ఒక ఇల్లాలు స్వామి విషయం తేల్చుకోవాలనుకుంది. దానికి తగినట్టు ఆలోచన చేసింది. ఆ రోజుల్లో స్వామి అందరి ఇండ్లకు పోవడము, వారి తృప్తికై వారిచ్చిన పండో ఫలహారమో స్వీకరించడం, ఇతరులకు ఇవ్వడం ఉండేది. ఈమె స్వామిని తన ఇంటికి ఆహ్వానించి విషపూరితమైన గారెలను స్వామికి ఇచ్చి తినమని కోరింది. స్వామి భగవంతుడు కాని పక్షంలో ఆ విషంతో అంతమైపోతాడు, దానితో సర్వం సరిపోతుందని ఆమె భావన. కానీ స్వామి కూడా అందుకు తగినట్లుగా ఎంతో ఆప్యాయంగా ఆ గారెలు స్వీకరించి ఆమె ముందే తిన్నారు. స్వామి మాట ముద్దగాను శరీరం వర్ణం నీలంగాను మారడం మొదలైంది. శరీరం అంతా చెమటలు పట్టసాగాయి. ఇది చూచిన ఇల్లాలు తమ అనుకున్నట్లే పని అవుతున్నందుకు ఆనందించసాగింది. ఆ విషలక్షణాలు యథావిధిగా ప్రదర్శితమైన కొద్దిసేపటికి బాలసాయి క్రమంగా మామూలు స్థితికి వచ్చారు. ఒక్కసారి పెద్ద దగ్గుతెరలా వచ్చి ఆశ్చర్యకరంగా అంతకుముందు వారు నమిలి మింగిన గారెలు రెండు చెక్కు చెదరకుండా పూర్ణరూపంతో వారి నోటి నుండి క్రింద పడ్డాయి. వాటిని ఆమెకే తిరిగిచ్చేస్తూ స్వామి ఎంతో ప్రేమపూర్వకంగా, ఇందులో ఏమాత్రమూ విషము లేదు, నీవు మనస్ఫూర్తిగా ఇవ్వదలుచుకున్న విషం తీసుకున్నాను, ఇవి మామూలు గారెలే, నీవు తీసుకో అన్నారు. ఆవిడ మొహాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. వెంటనే ఎనలేని దుఃఖముతో స్వామి పాదాలపై వ్రాలి క్షమించమని వేడుతూ కన్నీళ్లతో పాదాలు కడిగింది. పశ్చాత్తాపాన్ని మించినది లేదని, ఈర్ష్య ద్వేషాలు మనిషిని అధపాతాళానికి తొక్కివేస్తాయని, ఈర్ష్య ఆనందాన్ని నాశనం చేస్తుందని, దాని వదలమని హితబోధ చేశారు క్షమారూపుడైన మన సాయి. తదాది ఆమె సంపూర్ణంగా మారిపోయి స్వామి భక్తురాలయ్యింది. శుద్ధ సత్వస్వరూపంచ నిర్మల స్ఫటికాకృతిం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, సాయిరామండి. థ్యాంక్ యూ. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకమాయనే, తృతీయం చతుర్థాయ, పంచమం పరమాత్మనే, షష్టం చ షిరిడి నివాసాయ, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం దత్తాత్రేయాయ. సర్వం సద్గురు సాయినాథ చరణారవిందాలమస్తు సమర్పించుకుంటూ సాయిరమండి. సాయిరామ్, థ్యాంక్ యూ. నేను కొంచెం పని వల్ల బయటకు వెళ్ళడం జరిగింది. ఐ థింక్ యూ ఎంజాయ్ ద బ్యూటీ. ఇంకో కొన్ని విషయాలు కెన్ ట్రై టు లెర్న్.
జిహ్వేంద్రియ నిగ్రహమే యోగమునకు ప్రథమ కారణం అని భగవద్గీత పేర్కొంది. జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటము, యోగ ద్వారములో ప్రవేశించటము అసాధ్యమని గీత శాసించింది. రూలింగ్. సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఇంద్రియాస్. కొన్నిటిని మనం జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని ఉంది, జాగ్రత్తగా ఉపయోగించుకుని ఉపకారిగా ఉంటుంది, దాన్ని అజాగ్రత్తగా ఉపయోగిస్తే అపకారం చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఎండలు చెప్తుంటాం, కత్తి లేదా విద్యుత్ శక్తి. ఈ రెండు కనుక మనం తెలుసుకుని ఉపయోగిస్తే ఉపకారాలుగా ఉంటాయి, హెల్పింగ్ చేస్తాయి. మేము బయటకు వెళ్ళాం, ఎక్కడ చూసినా ఈ విద్యుత్ శక్తి డిఫరెంట్ ఫామ్స్ లో కనపడదు. ఆ యొక్క మేము వెళ్ళిన చోట ఒక్కో చోట ఒక రకంగా ఉంది. ఎలక్ట్రిసిటీ ఎక్కడికి పోయినా కనపడింది ఎలక్ట్రిసిటీ, కనపడింది అదే, కానీ డిఫరెంట్ ఫామ్స్ లో కనపడింది. వాళ్ళు తెలిసి వాడుకున్నారు, తెలియక ఉపయోగిస్తే అవి డేంజరస్. దట్స్ వై అపకారం కావచ్చు, ఉపకారం కావచ్చు, మేలు కావచ్చు, కీడు, బోత్ ఆర్ డ్యూయల్స్. మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే కారణం. దట్స్ వై తెలిసి మెలగవాలి అని తెలియతోడు అంటారు స్వామి. వేదాంతం బోధించింది ఈ మాట. సో స్వామి గివింగ్ డీటెయిల్స్ అబౌట్ అవర్ ఇంద్రియాస్. చాలా ఇంద్రియాలు ఉన్నాయి మనకి, ఒక్కొక్క దానికి ఒక పని మాత్రం, ఒక శక్తి మాత్రమే ఉంటుంది. బట్ వేరే ఈ జిహ్వకు మాత్రం 2 విధమైన శక్తులు పెట్టాడు భగవాన్. ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం. అసలు కేర్ఫుల్గా, నోరు వశం అయితే లోకం వశం అవుతుంటుంటారు. సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ జిహ్వ వెరీ కేర్ఫుల్లీ. ఎవరైతే ఏ సాధకుడైతే ఈ జిహ్వను గనక అదుపులోకి తెచ్చుకుంటాడో అటువంటి సాధకుని యొక్క హృదయము నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై పరతత్వం పొందుతుందని బోధించాడు గీతాచార్యుడు. ఫర్ దట్ పర్పస్ చాలా మంది, మా పైన అమ్మాయి ఉంది, గురువారం మౌనం అవుతాం. దీన్ని పురస్కరించడమే ఈ యొక్క శాస్త్రాల్లో కావచ్చు, మన యొక్క సంస్కృతిలో చాతుర్మాస వ్రతము, ఏకాదశి వ్రతాలు, ఒక్క పొద్దులు, డిఫరెంట్ నేమ్స్ తో డిఫరెంట్ రకాలుగా ఆల్ దీస్ ప్రాక్టీసెస్ చాలా మంది చేసుకుంటారు అన్నమాట. ఎవరు సాధకులైన వారు అనమాట. ఇవాళ అట్ల తద్య అంటే కొంతమంది చేసుకుంటారు. ఇప్పుడంతా కల్చర్ మారిపోయింది, కానీ స్టిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే నాకు ఆకునూరు ఆవిడైతే చేసుకుంటారు నాకు తెలుసు. సో చాతుర్మాస వ్రతం అంటే మనకు తెలుసు, మనం ఒకసారి ముచ్చరించుకున్నాం. స్టార్ట్ ఇన్ రైనీ సీజన్, గురు పూర్ణంతో ప్రారంభమై 4 నెలలు కావాలన్నమాట. ఏం చేస్తారు వాళ్ళు? 4 months దే హ్యావ్ కంట్రోల్ ది ఫుడ్, దే కంట్రోల్ ద టంగ్ ఆల్సో, మౌనం వహించడం. సో దట్స్ వై దే హ్యావ్ షోన్ డిఫరెంట్ వేస్ టు కంట్రోల్ ద టంగ్. ఉపవాస వ్రతం కూడా ఇలాగనే ఏర్పడింది. ఉపవాసం అనేది ఆరోగ్యాన్ని, మానసిక రీతిగా ఆనందాన్ని చేకూరుస్తుంటాడు గీతాచార్యుడు. అమితాహారము అతిభాషం అతిహాని, మితభాష అతిహాని. అమితాహారము సాధకునికి చాలా డేంజర్. తీసుకోవాలి ఫుడ్ ఎంతవరకు అంతవరకు. స్వామి ఎంత తింటారు? నేను మనం ఉచ్చరించుకున్నాం. సాయంత్రం ఒక ఆయన తపోవనం చెప్పాడు, లింక్ పెట్టాను, ఎవరైనా వీలైతే ఇవాళ కూడా జాయిన్ కాండి. ఈవినింగ్ 7 to 8 తపోవనం. అన్ని విధములైన రుచులతో కూడిన ఆహారము సాధకుని తమో గుణంలోని కొనిపోతుంది. రుచికరమైన ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని, దైవత్వం అనుభవించడానికి సాధ్యమవుతుంది అని చెప్తే సరిపోదు, షుడ్ బి ఇన్ ప్రాక్టికల్. ఇప్పుడు ఇందాక నాకు మొన్న రీడింగ్ తప్పు కొట్టారు. యాక్చువల్లీ ఇట్ ఈజ్ 89, మిస్ అయిపోయాడు 84. నేనే ఆశ్చర్యపోయాను. నేను అడుగుదాం అనుకున్నా,
ఇందాక మా మేడం అడిగింది డాక్టర్, ఏంటి సడన్ గా 4 రోజులు చూడు ఎంత keen గా అబ్జర్వ్ చేస్తుంది చూడండి, ఆవిడ తెలుగు ఆవిడ. అదేంటి సార్ 4 days లో 5 kgs ఎలా పెరిగారండి? సో దే మిస్ టైప్డ్ మేడం, యాక్చువల్లీ ఇట్ ఈజ్ 89, దే టైప్డ్ అది 84. సో జిహ్వను అరికట్టితే అన్ని ఇంద్రియములు అదుపులోకి వస్తాయంటున్నారు. సో ఫస్ట్ టంగ్ కంట్రోల్, టీసీ. ఎప్పుడైతే జిహ్వను అదుపులో ఉంచుకుంటే మిగిలిన ఇంద్రియాలు తమంతట తామే అదుపులోకి వస్తాయంటారు స్వామి. నేడు సాధనా మార్గం అంటున్నారు, రకరకాల సాధనలు అంటున్నారు, అందరూ ఆచరిస్తున్నారు. కానీ ద ఫస్ట్ మేజర్ అండ్ మెయిన్ కాన్సెప్ట్, దే ఆర్ అన్ఎబుల్ టు అండర్స్టాండ్, దే ఆర్ అన్ఎబుల్ టు కంట్రోల్ ద టంగ్ అని చెప్తున్నారు స్వామి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో నీరు ఉంది. ఆ పాత్రలో నీరు కారిపోవాలంటే దానికి 10 హోల్స్ ఉండక్కర్లా, ఒక రంధ్రం ఉంటే చాలంటున్నారు. సాధకుడు అనేవాడు దశేంద్రియాలను అరికట్టని అవసరం లేదు, ఒక్క జిహ్వేంద్రియం అరికట్టితే అన్ని అదుపులోకి వస్తాయంటున్నారు స్వామి. మెయిన్ అందరూ మర్చిపోవటం వలన, అరికట్టకపోవటం చేతనే నేను ఎక్కడ చూసినా ఉద్రేకాలు, కల్లోలాలు, సందేహములు, మానసిక చంచలత్వం అని చెప్పకల్లా సొసైటీలు. ఆల్ దీస్ డెవలపింగ్ డ్యూ టు ద అన్కంట్రోల్డ్ టంగ్. మాటకు మించిన విలువ మరొకటి లేదంటున్నారు. మాటను అదుపులో ఉంచుకోవటము, జిహ్వను అదుపులో ఉంచుకోవటం సాధువుకి ఫస్ట్ అండ్ ప్రైమోస్ట్ ప్రధానమైన సాధన. సో పశుగుణము వీడి పశుపతి, సుగుణములు పొందాలంటే దుర్గుణములు త్యాగం చేయాలంటున్నారు ఫస్ట్. నేడు జీవితంలో అల్ప ఫలములు అందించే పదార్థములకే అనేక విధములైన త్యాగములు చేస్తున్నారు. మన అంగట్లో ఉన్న సరుకు కావాలంటే ఏం చేయాలి? డబ్బు చెల్లించాలి. ఈ విధంగా అల్ప ఫలములు అందించే వస్తువులకు మానవులు అనేక త్యాగం చేస్తూ కడపడికి ప్రాణమునైనా త్యాగం చేయడానికి సంసిద్ధులవుతుంటారు. బట్ అన్నిటికంటే అధికమైనది, అన్నిటికంటే ఆధారమైనది, అన్నిటికంటే ఆనందమైనది ఆత్మలాభం. ఇది ఆత్మలాభంకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేది ఏమున్నది? ఒకదాన్ని త్యాగం చేసినప్పుడే మరొకటి ప్రాప్తిస్తుంది. బజార్లో కూరగాయలు కొనాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి కూరగాయలు వస్తాయి. ఇప్పుడు మేము వెళ్ళా, మన జేబులో డబ్బులు ఉండాలి, డాక్టర్ చూడాలి, మందులు రావాలంటే నథింగ్ డూయింగ్. జేబులో పర్సు పెట్టింది, హాస్పిటల్లో ఎవడు చూడడు. ధనము త్యాగం చేయక మనకు కూరగాయలు లభించడం లేదు. దట్స్ వై ఒకటి త్యాగం చేయటంలో మరొకటి ప్రాప్తిస్తుంది. ఫిజికల్గా బయట కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు. సో నాలో సుగుణాలు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు లీవ్ మై బ్యాడ్ హ్యాబిట్. సమత్వం కావాలి అంటే దానికి అసమత్వం నేను త్యాగం చేసి సాక్రిఫైస్ చేయాలి. నాకు సుబుద్ధులు కావాలి అంటే దుర్బుద్ధులు నేను త్యాగం చేయాలి. నాలో ఉన్న దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణాలు త్యాగం చేయక నాకు సద్గుణాలు కావాలి, సదాలోచనలు కావాలి. సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణాలు ఏ రీతిగా అలవాడు? ఫుల్ ప్యాక్డ్ అంటే ఏం చెప్తాను? ఫుల్ ప్యాక్డ్ దాంట్లో ఫుల్గా నిండు వాటర్ ఉంది, అందులో ఏం చెప్తాం? జిహ్వను అదుపులో ఉంచుకుని హద్దుకు లోనైన మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దాన్ని సంతృప్తి పరిచిన మనకు ఆనందము లభిస్తుంది. దీన్నే మౌనం అన్నారు. మౌనం అంటే ఇది అనమాట. హ్యావ్ లిమిటెడ్ ఫుడ్ అండ్ లిమిటెడ్ టంగ్. స్వామి కంటిన్యూ చేస్తూ హరి వరి కర్రీ అని చెప్తుంటారు హార్ట్ వాళ్ళకి సింపుల్గా. అన్ని బలహీనతకు ఆహారమే మూల కారణం అంటారు. మౌనము అంటే చాలా మంది అనుకుంటుంటారు నేను మాటలు మాత్రమే
బంధనం చేశాను అని అనుకుంటే కాదంటున్నారు. హృదయ సంబంధమైన తలుపులు కూడాను ఆవిర్భవించరాదు. తలపులు హృదయ సంబంధమైన భావాలు ఆవిర్భవించకుండా ఉంటే నిమిత్తమై ఆహారం అదుపులో ఉంచుకోవాలి. నాలుగు కోరుతుంది రకరకాల పదార్థాలు. ఇందాక మేము ఎదురుగా బయట అన్ని తినేవాళ్ళం, 4 నెలల బట్టి మానేసాం. తప్పనిసరి అయితే తప్పితే తింటలేదు బయట పదార్థాలు. సో జిహ్వ కోరిన పదార్థాలన్నింటినీ దానికి అందించరాదు. ఆత్మ అనాత్మ నిత్య అనిత్య పదాలు మనకు బాగా తెలిసినవి. వీటిని విషయ పరిశీలన చేసే వివేకాన్ని డెవలప్ చేసుకోమంటారు. దిస్ ఈజ్ కాల్డ్ బుద్ధియోగం అన్నారు గీతాచార్యుడు. నిత్య అనిత్య పరిశీలనాశక్తితో కూడిన వివేకమే బుద్ధియోగం. అది ఎక్కడండి? లేదు కదండి. కర్మ మూడేగా చెప్పింది భగవద్గీత. కర్మ జ్ఞాన కర్మ 3 రకాలు 3 6 18 అంటే మనం తీసుకునే ఆహారం సాత్వికమా రాజసికమా తామసికమా అనే విచారం చేయాలి. భుజించే ఆహారం హితముగా మితముగా ఉన్నదా లేదా అనే విచారం కూడా చేయాలంటారు. అటువంటి ఆహారాన్ని తెలిసి విచారణ కలిపి భుజించినప్పుడు మానవునికి సంబంధించే దూషణ భూషణ ప్రభావాలు అతను ఏమాత్రము చెలింపజేయకుండా ఉంటాయి. అలా కాకుండా ఆకలి చేయటమే ప్రధాన లక్ష్యము, రుచియే ప్రధానమని అనుభవిస్తే రాగద్వేషాలు అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. ఎవరైనా మనం పరిహసిస్తే, ఎవరైనా దూషిస్తే, ఎవరైనా నిందిస్తే ఒక్క నిమిషంలో కుంగిపోతున్నాం. నిండు మనిషి కాలు మనిషిగా రూపొందిపోతున్నాడు అంటున్నారు. ప్రపంచమే అతనికి శూన్యంగా కనిపిస్తుంది. విచారంతో తల వంచుకుంటాడు. జీవితమే వ్యర్థమని భావిస్తాడు. ఈ బలహీనతకు కారణము ఆహారమే అంటున్నారు. లేదు ఎవరైనా వర్ణించారా లేదా బాగా పొగిడారా పొంగిపోతాడు. అతను పట్టుకోలేము. పొగడ్తలకు పొంగిపోవటము, దూషణలకు పొంగిపోవటం సరికాదు. అటువంటి పొంగనటువంటి సమత్వాన్ని అనుభవించే నిమిత్తమే గీత ఆహార ప్యూరిఫికేషన్ ఆఫ్ ఫుడ్ బోధించింది. మన బాలవికాసులో చెప్తుంటాం. మూడు రకాల శుద్ధులు కావాలని: పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. యూ మస్ట్ హ్యావ్ 3 types ఆఫ్ ప్యూరిఫికేషన్. ఇవి లేకపోతే మేము ఛాయ్ తాగాను హోటల్లో, ఏం చేస్తాను, తాగాల్సి వచ్చింది. వాళ్ళు అడిగితే ఏమంటాడు? పాత్ర శుద్ధి ఉందా, పదార్థ శుద్ధి ఉందా, పాకశుద్ధి ఉందా అని అడిగితే ఏమంటాడు? ఇప్పుడే ఛాయ్ తాగి వచ్చాను ఇంటికి. పాత్ర శుద్ధి అనగా వండే పాత్ర పరిశుద్ధంగా ఉంటుండాలి. పదార్థ శుద్ధి అనగా ఈ పదార్థం అన్యాయంగా నువ్వు పాల్గొన్నావా, ఎక్కడ తెచ్చావంటే ఏమంటాడు? సో పదార్థం అన్యాయంగా ఆర్జించిందా, న్యాయంగా ఆర్జించిందా, చెమటోడికి తెచ్చుకున్న ఆహారమా, లేక దొంగిలించి తెచ్చుకున్న ఆహారమా, లేకపోతే పరులను బాధించకుండా వచ్చిన ఆహారమా, లేక పరుల ఆనంద హృదయంతో చేయకుండా ఆహారమా? వాడు ఎంక్వైరీ అంటున్నారు. ఇవన్నీ మనకి బయట కుదరవు. సో దానికి రెమెడీ కూడా చెప్తారు. అన్యాయార్జిత పదార్థం అనారోగ్యం కలిగించే కాకుండా దుర్బుద్ధులను పెంచుతున్నారు. చాలా కథలు ఉన్నాయి, చెప్పాలని టైం లేదు కానీ సో మెనీ స్టోరీస్. తమిళనాడులో ఉంది, కాశీలో ఒకటి ఉంది. చివరికి భీష్ముడు కూడా కావచ్చు, చిన్న ఫుడ్ వలన ఎలా చేశారంటాడు. ఇంకా పాకశుద్ధి. చేసేవారి హృదయం ఏ తలంపుతో ఉంటున్నది, ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో పాకం టీ తయారు చేసేవాడిని అడిగానుకోండి, వీడెక్కడోడ్రా అంటాడు. ఇలా చెప్పుకుంటూ స్వామి చెప్తున్నారు, పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. ఈ మూడింట్లో పాత్రశుద్ధి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అనుకోండి, పాత్రశుద్ధి ఇప్పుడు బయట ఛాయ్ కాదు, మన ఇంట్లో టీ చేసుకున్నాం, మనకేమైంది?
పాత్రశుద్ధి మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాకశుద్ధి మన స్వాధీనంలో లేవు. చేసేవారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు. అంగడి నుంచి తెచ్చుకున్న పదార్థం కానీ, లేక బజార్లో కొన్న కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారా, లేక వారి తోట నుంచి తెచ్చారా, అది ఇంకేమైనా మోసం చేసి తెచ్చారా మనకు తెలియదు. దట్స్ వై we cannot enquire about పదార్థ శుద్ధి అండ్ పాక శుద్ధి. we can keep టైం లేకపోతే పాత శుద్ధి కూడా గమనించారు. అంతా హరి పొద్దున్న లేచిన ఉరుకులు పరుగులు కదండి. సొసైటీ అలా ఉంది, కంప్యూటర్ యుగంలో ఉన్నారు. అందరూ పొద్దున్న లేవగానే బాక్సులు సర్దుకోవాలి, పోవాలి. సో పాత్ర శుద్ధి కూడా we cannot observe nowadays. కనుక ఈ 3 రకాల శుద్ధులు ఉన్నాయా లేదా అని మనం గమనించడం కష్టం. కనుక భుజించడానికి పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మోగ్నౌ, బ్రహ్మణాహుత, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటూ పరమాత్మకి అర్పితము గావించి భుజించింతో ఈ 3 శుద్ధులు అందులో చేరిపోతాయి. ఇది రాని వాళ్ళకి మనం హరిదాత, హరిర్భోక్త, హరిరన్నం ప్రజాపతి, హరిర్వి ప్రశ్న హరిరస్తు, భుంక్తే భోజైతే అర్హి అని మనం రూపంలో చెప్తాం. అదైనా పర్లేదు. సరే ఇవి కూడా అనలేమంటే సాయిరాం 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 లేకపోతే ఓం నమ శివాయ కంఠంలో పెట్టుకుని భగవాన్ నామంతో తింటే విల్ గెట్ ద ప్యూరిఫికేషన్ అంటున్నారు. ఈ నిమిత్తమై గీత ఈ ప్రార్థన అందించిందే కానీ భుజించడానికి పూర్వము ప్రార్థన చేయాలనే నిర్బంధ శాసనం కాదు. ప్రార్థన చేయటకు పూర్వం అది ఆహారంగా ఉంటుండాలి. ప్రార్థన చేసిన తర్వాత మన ఇంట్లో పులిహార అంటాం, దేవుని గుళ్ళో ప్రసాదం అంటాం. అదే లెమన్ రైస్, మన ఇంట్లో అయితే లెమన్ రైస్, దేవుని గుళ్ళో పెడితే ప్రసాదం అంటాం. సో ప్రార్థన చేయడానికి పూర్వం అది ఆహారంగా ఉన్నది, ప్రార్థన చేసిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది. సో ప్రసాదానికి దోషమే ఉండదు. ఆ ప్రార్థన అనేది పాకదోషము, పదార్థ దోషము, పాత్ర దోషం 3 దోషాలను కూడా పరిహారం చేస్తుంది. దట్స్ వై గీత స్ట్రెస్ అబౌట్ దిస్ ఫుడ్, సాత్విక ఆహారము, మితాహారము, కంట్రోల్ ద టంగ్. దిస్ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్ అండ్ టీచింగ్ ఆఫ్ భగవద్గీత. సాధించమని ప్రధానమైన సాధనని ప్రబోధించి. ఇంకొక చిన్నది చేసిన చూసి యూ కెన్ స్టాప్. సో ఫుడ్ అయిన తర్వాత మాట, రెండవ శక్తి మాట. మాట మనస్సునే మార్పు చేస్తుంది, మనస్సునే ముక్కులు చేస్తుంది. నాగా వెళ్ళాను మేడం దగ్గరికి, ఏం లేదు సార్, ఏం లేదు నార్మల్ అంది. అదే వేరే రకంగా చెప్తే సో హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది, ప్రాణాన్ని అందిస్తుంది, జీవాన్ని పోషిస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. సో మాటల చేత హృదయం మారటకు ఎంతైనా అవకాశం అందరూ బాగా తెలిసింది, ఇందులో కొత్త ఏం కాదు. మానసిక పరివర్తన అంతయో మాటలతో కూడి ఉంటున్నది. బట్ సో మెనీ విజ్ఞానులు అనే వాళ్ళు కూడా దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్, దీన్ని నమ్మట్లేదు. మాటల చేత మనసు మార్చడం ఎట్లా సాధ్యం అవుతుందండి? దీనికైనా పరిశోధనలు, ఎట్టి పరిశోధనలు కావాలి? పరిశోధనలు చేయకుండా పదార్థం యొక్క శక్తిని నిరూపించడం సాధ్యం కాదు కదా. మానసిక పరివర్తన అనేది ఇక్కడ కంటికి కనిపించేది కాదు, ఇది వినిపించేది మాత్రమే. ఆ వినిపించేదంతా ఒక ఇంద్రియం ద్వారానే. మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని చాలా మంది వారు వాదిస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి, అందరికీ తెలిసిందే ఇది. మనకి ఒకనొక గురువు విద్యార్థులు చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధనలు చేస్తున్నాడు. ఆ ప్రదేశంలోకి విద్యాశాఖ కార్యదర్శిగా ఉండినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించారు. ఇది నాటికి కూడా ఎంచుకోవచ్చు. ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొద్ది బోధిస్తున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ తలనొప్పి వచ్చింది.
సార్ చిన్నపిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తే ఏమి ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యాలు చెప్పి వాటిని జ్ఞాపకం చేసుకోండి అని ఆచరణలో పెట్టడం సాధ్యం, కానీ అనవసరంగా ఈ మాటల చేత బాధించడం, వాళ్ళకి శారీరకమైన శ్రమ, దట్టు చిన్నపిల్లలకు వేదాంత ప్రబోధాలు తలకెక్కవు అన్నాడు ఆయన ఇన్స్పెక్టర్. సో మొక్కై వంగ అనేది మానయ్య వంగ అనేది టీచర్ గారు తెలుసు. అయ్యా లేత వయసులోనే ఈ పిల్లల మనసు, అందుకని బాల వికాస్ పెట్టారు తాను. ఈ లేత వయసులోనే ఈ పిల్లల మనసులు పవిత్రమైన భావాల చేత, నిర్మలమైన స్వార్థమైన తలంపుల చేత మానసిక పరివర్తన కలిగించడం అత్యవసరం అన్నాడు గురువు గారు. నాకు నమ్మకం లేదండి ఈ మాటల్లో నాకు నమ్మకం లేదు. మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? సాధ్యం కాదు అన్నాడు ఐఏఎస్. గురువు ట్రై టు కన్విన్స్, he told so many examples, but that officer unable to understand. దొరకకలో ఇప్పుడు స్వామి మాట అతి విద్య కొంతవరకు మతిహాని కలిగిస్తుంది, అనుమానాలు అధికం కాదు, తెలివితేటలు పెంచుతుంది కానీ గుణములు చించుతుంది. చెప్పినంతసేపు చెప్పాడు, ఇక అర్థం కావట్లేదు. సమాధానం మీద చివరికి 4వ స్టేజ్కి వచ్చాడు. ఇంకా అతనికి కార్యరూపంలో సరియైన జవాబు ఇవ్వడానికి పూనుకున్నాడు. ఆ కూర్చున్న పిల్లల్లో ఒక చిన్న పిల్లవాడిని లేపాడు. బాలక, నువ్వు వెళ్ళి ఈ ఆఫీసర్ మెడబెట్టి బయటికి నెట్టు అన్నాడు. ఆ మాట వినేటప్పటికి ఆఫీసర్ మండిపోయాట, పట్టలేని కోపం వచ్చింది. నేను ఎవరు అనుకున్నావు? నేను పెద్ద ఆఫీసర్ను. ఈ విధంగా చిన్నపిల్లవాళ్ళతో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? నీకెంత గర్వము, ఎంత అహంకారము అని రకరకాల కేకలే వస్తాయి. గురుగారు నవ్వుకుంటూ, సార్ మిమ్మల్ని నేను కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసంతా మార్పు చేసింది. మీకింత కోపంగా మనసు మారటానికి కారణం ఏమిటి? మాటే కదా. ఇన్ని విధాల హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైంది అన్నాడు. అప్పుడు ఆఫీసర్కి ప్రత్యక్ష అనుభవం అయ్యేటప్పటికి నెమ్మదిగా బయటికి వెళ్ళాడు. మాట అనేది చాలా మహాశక్తివంతమైంది అంటారు స్వామి. ప్రపంచాన్నే కాల్చివేసిన మాట అంటారు. ధృతరాష్ట్రుడు అనేక విధమైన మాటలు చెప్తూ వచ్చాట. దాన్ని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాట. సూటి అయిన ఖడ్గంతో చెట్టును కొట్టినప్పటికీ చిగురు వేస్తుంది, కానీ మాట చేత విరిగిన మనస్సు అతుక్కోవడానికి వీలు కాదంటారు స్వామి. ఇనుమునైనా కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అత్వవచ్చు కమ్మరీడు, మనసు విరిగినేని మరి పెట్టగలరయ్యా. మనసును విరిగించటానికి కానీ, మనసును అరిగించడానికి కానీ, అర్చించడానికి కానీ మాటనే కాదు. సో మనం మాట్లాడే మాటలు పరులను బాధ పెట్టకుండా, పరులకు ఏ విధమైన కష్టం కలిగించకుండా ఉపయోగపెట్టాలి. మనకు సామెత ఉంది, కాలు జారితే కలుగుద నష్టము, 4 జారితే నరకం మీద. కాలు జారి పడితే ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పి హాస్పిటల్ ఉన్నాయి, గాయం వస్తుంది, డాక్టర్ చూపించి కట్టుకట్టి మానిపించుకోవచ్చు. కానీ మాట చేత మనస్సు కలిగిన గాయం కంటికి కనిపించదు. ఏ ఎంఆర్ఐలో రాదు, సిటీ స్కాన్లో రాదు. ఈ గాయం మానిపే డాక్టర్ ఈ జగత్తులో ఎవరూ లేదు. దట్స్ మనం ఇతరుల మనస్సును నొప్పించే మాటలు ఏమాత్రమూ ఉపయోగించదు. ఈనాటికైనా మన మాటే మనకు బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది. సో కనుక మంచి మాటల్ని ఉపయోగించుకో అని స్వామి ఒక హెచ్చరిక చేస్తున్నారు. స్టాప్ హియర్ టుడే. నెక్స్ట్ సత్సంగంలో ఒక శ్లోకం అండి, ఎవరైనా రెడీ కావచ్చు. జిహ్వే రసజ్ఞ దాంతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సత్సంగం. సో ఎనీబడి కెన్ స్టార్ట్ ప్రిపేర్ దట్ శ్లోక. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.